వెల్కమ్ టు స్మార్ట్ మింటూ. ఈరోజు మా గెట్ టుగెదర్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. 10th క్లాస్ అయిపోయి 19 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మేము కలుసుకోబోతున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది. మార్నింగ్ రెడీ అయ్యి 9 o'clockకి ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి కొయిలగూడెం బాలాజీ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత మా 10th ఫ్రెండ్స్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సెల్ఫీ తీసుకుంటూ మంచూరియా తింటున్నాము. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం. అందరు బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా. సో 19 సంవత్సరాలు అంటే చాలా పెద్ద గ్యాప్, మామూలు పెద్ద గ్యాప్ కాదు. సో ఇన్ని రోజుల తర్వాత కూడా కలుసుకుంటున్నామంటే మనలో ఉన్న ప్రేమ అనురాగం అని నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇంతమంది వస్తున్నారు అని అంటే ఒక దగ్గర మనం గెట్ టుగెదర్ అయ్యండి, ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలతో అందరితో కలిసి ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఎప్పుడైతే తలుచుకున్నామో అదొక తెలియని ఎగ్జైట్మెంట్ ఫీలింగ్. అది ఎప్పుడైతే అనుకున్నామో దీని గురించి ఇనిషియేటివ్ ఫస్ట్ నుంచి చాలా వరకు దాదాపు ఒక 60 to 70% పీపుల్ దగ్గర నుంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం అనుకున్నాం కానీ కరోనా వల్ల అది మనల్ని ఆపేసింది. మన టీచర్స్ ఎవరైతే ఇన్వైట్ చేసామో దామోదర్ రెడ్డి సార్, సుదర్శన్ రెడ్డి సార్, ముస్తఫా సార్, కైలాసం సార్, నారాయణ రాజు సార్ అండ్ నాగయ్య సార్ అండ్ మన పిఈటి సార్, ఈ 7 ఉపాధ్యాయులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. సో మనము మన వీలైనంత వరకు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని సన్మానం చేస్తూ వాళ్ళని పంపించాల్సిన బాధ్యత మనది. ఇంకొకటి ఏంటంటే టీచర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 60+ ఉన్నారు. సో వాళ్ళకి ఒక 5 నుంచి 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడించేసి వాళ్ళ సన్మానాలు చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత మిగతా సమయంలో మన గురించి మనం మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ కొద్ది సమయంలో మాత్రం మనము మన ఉపాధ్యాయులను గౌరవించుకున్నట్లయితే బాగుంటుందనేది నా అభిప్రాయం. టీచర్స్ ఆల్మోస్ట్ స్టేజ్ దగ్గరికి చేరుకున్నారు, ఇంకొక 2 నిమిషాలు వస్తారు. నూతనంగా జరిగిన ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. నేను ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ ఆశీస్సులతోటి నేను అయినా అనుకుంటున్నాను. అలాగే మా భార్య పేరు రమాదేవి, మాది నల్గొండ అత్తగారు. నాకు 2 బాబులు, పెద్ద బాబు 6 years, చిన్న బాబు 3 years. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం గత 10 సంవత్సరాలు బెంగళూరులో ఉన్నాను. ఒక 1 month బ్యాక్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్లో ఉంటాను. నా భార్య పేరు దివ్య, నాకు ఒక బాబు పేరు అభ్య, 4 సంవత్సరాలు. నా ఫ్యామిలీతో చాలా సంతోషం. మీరు నేర్పించిన ప్రతి ఒక్కటి, మీరు నేర్పించిన డిసిప్లిన్ కానీ మా ఈ ఉన్నత శిఖరాలు మేము అనుకోగలిగాము. అది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనానికి సహకరించిన వీళ్ళు మా విద్యార్థులకు కూడా చాలా కృతజ్ఞతలు. పిలవగానే వాళ్ళందరూ మన ఉపాధ్యాయులందరినీ పిలిపించుకున్నాము, వాళ్ళని సత్కరించుకున్నామని చెప్పగానే వెంటనే సరే అని చెప్పి ఇంతమంది ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లగానే మీకు పేరు
ఎప్పటికీ రుణపడి ఉంటాం. అసలు మీ రుణం తీర్చుకోలేము, అది అంత గొప్పది. సో మీరు నేర్పించిన చదువు, మీరు నేర్పించిన జ్ఞానం మమ్మల్ని ఇంత ఎత్తుకెదిగించేలా చేసింది. సో మీరు చెప్పిన ఈ సూచనలే కానీ సలహాలే కానీ ఇప్పటికీ మాకు గుర్తుండిపోయాయి. ఇక ముందు కూడా మేము అవే పాటిస్తూ మేము ఇంకా ఎదగాలని మీరు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కానీ ఒక 2-3 అయితే చెప్పవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి సమయం మళ్ళీ మనకు రాదు. వస్తుందన్న గ్యారంటీ 100% లేదు ఇంకా, ఎందుకంటే మన 10th అయిపోయి ఆల్మోస్ట్ 20 years అయింది. ఆ తర్వాత మళ్ళీ మనం చేస్తామో లేదో కూడా దర్ ఇస్ నో గ్యారంటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దామోదర్ రెడ్డి సార్తో ఏంటంటే మధ్యాహ్నం తిన్న తర్వాత క్లాస్ పోవాలా అవుతా, పోతేంది పోకపోతేంది, పోతేనేమో ఇది చేస్తలేడని కొడతాడు, పోకపోతేనేమో నిన్న రాలేదు కదరా ఎందుకు రాలేదని కొడతాడు. ఆ డైలమాలో అట్లా భయపడుకుంటూ మధ్యాహ్నం తిన్న తర్వాత క్లాసు పోవాలంటే అట్లా భయపడుకుంటూ అవుతుండే. దామోదర్ రెడ్డి సార్ వచ్చిండు ఆ రోజు, రాలేదా అని తీసుకొని మరీ పోతుండే. ఎందుకంటే ఒకసారి యూనిట్ టెస్ట్లో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ పేపర్స్ పెట్టి ఇచ్చిన తర్వాత ఆ రోజు ఏంటంటే ఆ బ్యాచ్లో ఉన్న దాంట్లో నాకు తెలిసి ఒక 3 members ఏమో పాస్ అయ్యారు యూనిట్ టెస్ట్లో. అప్పుడు అనిల్ ఉండే, వాడికి 25 వచ్చినాయి, మిగతా ఎవ్వరికి 20 రాలేదు. అందరినీ కొట్టిండు. అయితే ఆ రోజు నాకు వచ్చిన 19 marks వచ్చినాయి. సార్ వాళ్ళకంటే బెటరేగా 19 వచ్చినాయి కదా సార్, నన్ను కూడా కొడతారా అంటే, ఇప్పుడు కొడితేనే కదరా నీకు కూడా 25 తెచ్చుకోవాలన్నది, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి కొట్టేది. నిజంగా అట్లాంటి డిసిప్లిన్, అట్లాంటి భయం ఉంది కనుక నిజంగా మనము కొంచెం కష్టపడి నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఎట్లుంటుందో తెలుసుకొని కష్టపడి చదివినాం కనుక ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానని నేను నమ్ముతున్నాను. అందుకని దామోదర్ రెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే పీటీ సార్ ఎట్లా ఉన్నాయంటే ప్రతిరోజు పీటీ సార్ అంటే మనం ఏమనుకుంటామంటే పీటీ సార్ ఈయనతోటి ఏముంది మనకి ఏమైనా సబ్జెక్ట్ నేర్పిస్తాడా ఏముందని అనుకుంటాం, కానీ అదే మెయిన్ సబ్జెక్ట్. బికాస్ డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఎక్కడికి ఎప్పుడు పోలేవు, ఏమీ చేయలేవు. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన వెంటనే ఆడ క్యూ ఉంటుంది గోడ బయట, ఒక 10 మంది ఉంటారు. ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా 10 నిమిషాలు లేట్ వచ్చినా అందరినీ కొట్టిన తర్వాతనే ఫస్ట్ క్లాస్ పోయినా సరే అక్కడ ఫస్ట్ క్లాస్ టీచర్ వస్తుండే. సపోజ్ అసోసియేషన్ సార్ ఎవరు వచ్చేసి ఏమైంది లేట్ వచ్చినావు అంటే పీటీ సార్ బయట లేట్ ఇచ్చింది సార్, అక్కడ కొట్టిండు అందుకని ఇంత లేట్ అని చెప్పి అట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా అట్లాంటి డిసిప్లిన్, అట్లాంటి భయం ఉన్నది కనుకనే మనం ఇట్లా ఉన్నామనేది నా అభిప్రాయం. ఇంకా నాగేష్ సార్ అంటారా, నాగేష్ సార్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. నాగేష్ సార్ ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్స్ ఈక్వల్గా తీర్చిదిద్దిండు. ఎందుకంటే స్టడీ అవర్స్ కానీ ఏదైనా సరే కండక్ట్ చేసి ఒక గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఇట్లా ఉండొద్దు, ఇలా ఉండాలనేది తీసుకొచ్చిండు. సో నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు నాగేష్ సార్. ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి సార్తో మనకు తక్కువ, ఎందుకంటే ఒకటే సంవత్సరం 9th క్లాస్లో మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్తుండే. బట్ అప్పటికి కూడా సార్ స్కూల్ అసిస్టెంట్స్ అది వేరే బిజీల వల్ల మనకు పెద్దగా అంత అటాచ్మెంట్ లేకుండే. ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్తుండే. అప్పుడు ఒక 2-3 months ఏమో క్లాస్ టీచర్ కూడా ఉన్నారు సుదర్శన్ రెడ్డి సార్. ఏంటంటే ఆయన చెప్పేది ఏదైతే విద్యార్థులకు చెప్పదలుచుకున్నామో అది స్ట్రైట్ అవే చెప్పేసి వెళ్ళిపోతుండే. ఇంకా మనం కొట్టడము ఇదనేది నాకు తెలిసి పెద్దగా లేదు. సో మేబీ ఆయన చెప్పేసి వెళ్ళిపోతుండే. సో అది సుదర్శన్ రెడ్డి సార్. తర్వాత నారాయణ రాజ్ సార్ అయితే అంటే చెప్పచ్చు, ఎందుకంటే ఉన్న చెప్పుకున్నందుకే మనం ఇక్కడ ఉన్నాము. ఎవరు ఏందని చెప్పొచ్చు, తప్పేం లేదు అందులో. ఎందుకంటే క్లాస్లోకి రావడం తోటే వీడు ఎవడన్నా చదవట్లేదు రాయట్లేదు అని అంటే ఇట్లా అంటే ఆ ఎమోషన్ సొంత కొడుకు చదవకపోతే ఎట్లా ఉంటుందో అంత బాధతోటి కొడుతుండే, అట్లా మందలిస్తుండే అన్నట్టు. నిజంగా అట్లాంటి టీచర్స్ ఇప్పుడు దొరకడం అనేది అసలు, ఎందుకంటే జీతం వచ్చిందా మన క్లాస్ సబ్జెక్ట్ అయిపోయిందా అని ఈ జనరేషన్లో అట్లాంటి టీచర్స్ దొరకడం అనేది నిజంగా ఇంపాసిబుల్ అనేది నా ఒపీనియన్. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ టీచర్స్. నా గురించి వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాను. లాస్ట్ 4 years నుంచి TCS హైదరాబాద్లో చేస్తున్నాను. అంతకంటే ముందు బెంగళూరులో చేస్తుండే. నాకు 2 బాబులే. అది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరి ప్రసంగాలు ముగిసినవి కనుక మొట్టమొదటిగా సన్మాన కార్యక్రమం దామోదర్ రెడ్డి సార్కి రవీందర్ మరియు శ్రీనివాస్ ఇద్దరు వచ్చి దామోదర్ రెడ్డి సార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దామోదర్ రెడ్డి సార్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయ సోదరుడు, ప్రియాకి ప్రియమైన చిన్నారు, నా దృష్టిలో మీరంతా ఇప్పుడు కూడా చిన్నారు.
మీరు తండ్రులు కావచ్చు అయినా కూడా నా దృష్టిలో చిన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక దీవెనలు. థ్యాంక్ యూ సరే, నా గురించి నేను చెప్పేది లేదు, మీరే చెప్పుకుంటుంది. కానీ నేను మాత్రం ఆరోగ్యంగా ఉన్నానంటే మీరు ప్రతిరోజు చాలామంది నన్ను జ్ఞాపకం చేసి సార్ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నారు మీరు అందరూ. కాబట్టి నా గురించి మీరు భగవంతుడిని మా సార్ మంచిగా ఉండాలి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఉన్నాను. ఇప్పుడు రిటైర్ అయ్యి 12 years అయింది. సరే, నాకు బీపీ షుగర్ అలాంటి ఏం లేవు. సరే, మా పిల్లలు ఇక నేను మీ బల్లల్లో ఇక్కడే చదివారు కాబట్టి పెద్దగా సాఫ్ట్వేర్ కాలే, ఏదో జాబ్ చేస్తున్నారు. కాకుంటే నాకు 4 మనవరాళ్ళే, డౌట్ ఏం లేదు నాకు. అయినా అమ్మాయిలకే వాల్యూ ఉంది. కానీ మంచిగా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. బీపీ షుగర్ అలాంటి ఏం లేవు. సరే, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తర్వాత మా ఆస్తి మీరే మా ఆస్తి. మా ఆస్తి అంతా ఎక్కడుంది? హైదరాబాద్ ఉంది, బెంగళూరులో ఉంది, సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఎక్కడో వరల్డ్లో ఉన్నారు. వరల్డ్ మొత్తంలో ఉంది మా ఆస్తి. ఎవరికి ఉండదు. ఇండస్ట్రియలిస్ట్కు ఈ కాంపౌండ్ వరకే ఉంటుంది. కానీ ఉపాధ్యాయుడికి మాత్రం ఆస్తి ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటుంది. మా ఆస్తి ఎక్కడుంది అంటే అమెరికాలో ఉంది, జర్మనీ, జపాన్ అన్ని దేశాల్లో కూడా ఉంది. అది మా తృప్తి. ఒకటి ఏంటంటే వీడు నా స్టూడెంటు అని మీరు చెప్పగలరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని నా స్టూడెంట్. ఇప్పుడు సీట్లో చాలామంది ఏసీపీలు, సిఏలు, డిఎస్పీలు ఉన్నారు. ఇవాళ అరే అంట, అరే అనమంటారు. వాళ్ళు మీ పేరు పెట్టిస్తే ఏ సార్ మా పేరు పెట్టిస్తారు అరే అనాలంట. చాలా సంతోషం. నేను ఇటువంటిది 10వ 11వ మీ పేరు కూడా రావడం నాకు ఎందుకంటే ఎంత పని ఉన్నా కూడా వదిలేసి రావడం. ఎందుకంటే ఈ ఆత్మీయంగా పిలిచిన ఇప్పుడు తప్పితే కలవలేదు. దాని తోడు నాతోటి పనిచేసిన ఉపాధ్యాయ సోదరులు కూడా ఇవాళ కలుస్తారు. ఇప్పుడు అనుకోకుండా కలవడం అనేది కానీ ఇందరూ ఒకేసారి కలవడం అనేది జరగదు. కానీ మీ అందరి కోరిక మేరకు మీరందరూ సార్ ఆరోగ్యంగా ఉండాలని అంటున్నారు కాబట్టి నేను ఉంటాను. నాకు కూడా గ్యారెంటీ ఉందంటే 10 years వరకు గ్యారెంటీగా ఆరోగ్యంగా ఉంటాను. మీ అందరూ అంటారు, మీరు ఒక్కలే కాదు, వేల మంది స్టూడెంట్స్ అని. ఎందుకంటే నేను 37 ఏళ్ళు సర్వీస్ చేసిన, 37 ఏళ్ళు కూడా నిలబడేసామని చెప్పిన కూర్చోలే. ఎంతసేపు ఉన్న బోర్డు, చాక్ పీసు, డస్టర్ ఇంతే. ఒక హెడ్ మాస్టర్ అయ్యింది కూడా నేను 6 periods అని చెప్పాను. నేను 2 years రిటైర్మెంట్ ముందు 2 years లీవ్ పెట్టుకున్నా నాకు జీతం వచ్చేది. కానీ పిల్లల భవిష్యత్తు పోతుంది, నా వల్ల ఎంతమంది బాగా అవుతారో అని నేను లీవ్ పెట్టకుండా 2 years లీవ్ని కూడా వదులుకొని 2 years పనిచేసింది. అది నాకు ఎందుకంటే తృప్తి. కానీ నాకు ఎక్స్టెన్షన్ ఇస్తే నేను ఇంక ఎంత లేదన్నా ఒక 10 ఏళ్ళు పనిచేసేవాడిని. 10 ఏళ్ళు స్కూల్లో పిల్లలు బోధించేవాడిని. కానీ అటు ఎక్స్టెన్షన్ లేదు కదా. గవర్నమెంట్ నువ్వు పనికి తెచ్చినా పనికి రాకుండా ఇంటికి పోవాల్సింది, ఆరోగ్యం ఉన్నా లేకుండా పోవాల్సింది. కాబట్టి మీరందరూ కూడా ముందు ముందు మీ పిల్ల పాపతోటి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి దీవిస్తూ ముగిస్తున్నాను. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు, అలాగే మీ ఎంకరేజ్మెంట్కు ఎల్లవేళలా మేము కృతజ్ఞతగా ఉంటామని తెలుపుతూ ధన్యవాదాలు సార్. ఇప్పుడే వేదికపైకి ఆసీనులైనటువంటి శ్రీ ముస్తఫా సార్ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ సార్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా సన్మానించుకున్నాము. అందరికీ సన్మానం అయిపోయాక సార్ వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. కింద మనం ఏదైతే మనం చెట్టు పైకి మనకు ఒక కొమ్మ అంటే దాని ఎక్కుతుంటుందా, అది దాన్ని మర్చిపోతే మాత్రం మన జీవితంలో ఎప్పటికీ పైకి రావు. అలాగే తల్లిదండ్రులను కూడా మనం ఏ స్థితిలో ఉన్నా సరే తల్లి తండ్రి వాళ్ళిద్దరూ లేనిదే మనం లేవు. వాళ్ళని ఎప్పటికైనా సరే వారంలో కనీసం ఒక్కసారైనా అమ్మ ఎలా ఉన్నాం, నాన్న ఎలా ఉన్నాం, మీరు తింటున్నారా,
మీరు ఉంటున్నారా, మీరు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మీరు ఎప్పుడు ఎంత స్థితిలో ఉన్నా సరే ఆ ఒక్క మంచి మాట మాత్రం మర్చిపోతామా. ఎందుకంటే ఈరోజు మీ సిటీలో చూస్తున్నాం, చాలామంది డబ్బులు ఉన్నాయి కానీ పలకరించే వాళ్ళు లేదు. మీరు చూస్తుంటారు సిటీలో ఎంతోమంది, మేము చూస్తున్న మా ఏసుపడగలు చూస్తుంటాం, సాయంత్రం 5:30 అయిందంటే కానీ ఒక అనాథ పక్షుల్లాగా తిరుగుతూ ఉంటారు ఆ పార్క్ బట్టి. కానీ వాళ్ళకు 1000 గజాలు 1500 గజాలు ఇల్లు ఉన్నాయి, కానీ వాళ్ళు పలకరించేవాళ్ళు లేదు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే అమ్మను, నాన్నను, అట్లాగే అత్తగారిని, మామగారిని కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన వైపు నుంచి కూడా వాళ్ళు కూడా అదే ఆశతో ఉంటారు కదా. కాబట్టి మనం అట్లాంటి సందర్భాలని ఎప్పుడు మర్చిపోరని, ఎందుకంటే నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్, నేను పెద్దగా వక్తని కాదు, అలాగే మిమ్మల్ని నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, మనం ఎంత పైకి ఎదిగినా మన కాలు ఎప్పుడు భూమి మీదే ఉండాలి. అలా కాకుండా మనం ఒక కాలు పైకి లిఫ్ట్ చేస్తే పర్వాలేదు, కానీ 2 కాళ్ళు లిఫ్ట్ చేసామంటే మాత్రం కింద పడిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మన స్థితిని, మన తాహతను, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మనం అసెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. డబ్బు ఉంది కదా, ఇప్పుడు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఆత్మాభిమానము, ఆత్మీయులు దొరకరు. దాంతోపాటు మీకు మీరందరూ కూడా చిన్న స్నేహితులు కాబట్టి వీళ్ళందరూ మీకు ఎల్లప్పుడూ మీరు ఇట్లాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను అందరము హ్యాపీగానే ఉన్నాం అందరం, కానీ మీతో పాటు చదువుకున్నటువంటి మన నాగయ్య గారి అమ్మాయి మన మధ్య లేదు. అది మా అందరికి కూడా చాలా బాధిస్తుంది. ఎందుకంటే మీతో నాగయ్య సార్ ఎప్పుడు క్లాస్లో వాళ్ళ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్తుండేవారు, కరెక్టేనా? ఎప్పుడు మా అమ్మాయి కూడా మీతో పాటు చదువుకుంటుంది, బాగా చదువుతుంది, మా అమ్మాయి డాక్టర్ చేస్తుంది అని దురదృష్టవశాత్తు అమ్మాయి మన మధ్య లేరు. మనందరం కూడా ఒక్క నిమిషం అమ్మాయికి మౌనం పాటిస్తే బాగుంటుందని వచ్చి మిమ్మల్ని అందరినీ ఒకసారి మళ్ళీ చూసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి శుభ సందర్భంలో అందరినీ కలిపినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం తీసుకున్న జీతం కంటే 10 కూడా ప్రైవేట్ వాళ్ళతో ధీటుగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకునేది. నేను ఎప్పుడైనా అవసరమైతే మీ దగ్గర కూడా లారీ మీద కూడా ప్రయాణం చేసి వచ్చాను. కొన్ని సందర్భాల్లో బస్సులు కూడా లేకపోతే అన్ని విధాలుగా మీకోసం చేశాను. అది మా డ్యూటీ కూడా. ఎప్పుడైనా ఎవరికైనా కొడితే కొంచెం పెద్ద దెబ్బ తగిలితే వాళ్ళ తర్వాత బాధపడేది, అయ్యో మా పిల్లవాడిని ఎందుకు వాళ్ళని ఎందుకు కొడితేనే ఇంకా వేరే విధంగా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత బాధపడేవాడు. ఇటువంటి పిల్లల్ని మట్టిలో మాణిక్యంలోగా ఉన్నటువంటి పిల్లల్ని వజ్రాల లెక్క చెక్కించవచ్చు అని చెప్పి నాకు భావన వచ్చేది. అందుకని చెప్పి ఏ ఊరు పోయినా కానీ నేను అలాగే మా విద్యార్థులు ఏమన్నారనుకొని అని చెప్పి అలానే కష్టపడి వాళ్ళ కోసము శ్రమపడి టీచింగ్ ఎంత తెలిస్తే అంత వాళ్ళకి చెప్పారు. ఈ 9th క్లాసు 10th క్లాస్ సంబంధించి 8th క్లాస్లో చెప్పొద్దు అనేది లేకపోయారు. కెమిస్ట్రీ కానీ మీకు కూడా కెమిస్ట్రీ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా, బయాలజీ చెప్పినా 175 మార్కులకు నేను చెప్పిన అనుకుంటా. బహుశా బాగా గుర్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఫిజికల్ సైన్స్ చెప్పేవారు. ఆ విధంగా 200 మార్కులకు మీకు స్పెషల్ క్లాసులు తీసుకొని అవన్నీ చేసుకుని చెప్పారు. మీ బ్యాచ్ గురించి ముఖ్యంగా కొయ్యలగూడెం 2009 బ్యాచ్ వరకు కూడా మా రిలేటివ్స్లో కానీ ఇప్పుడు కాలనీలో కానీ మీ గురించే చెప్పుకుంటారు ఎప్పుడు. ఎందుకంటే అలా చక్కని పిల్లలు వాళ్ళు కనుక నా చేతిలో ఉంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటి ఇంజనీర్లు అయ్యారు అని చెప్తాను నేను బాగా. మా రిలేటివ్స్లో కూడా అంతే. మా పిల్లలు తప్ప వేరే ఎవ్వరు కూడా కాలేదు ఎడ్యుకేషన్లో. మీ లెక్కనే మా పిల్లలు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేవారు. నేను వాళ్ళని ఎన్నడూ ఇట్లా చదువు ఎట్లా చదువు అని చెప్పి జస్ట్ గైడెన్స్ అంటే క్లాస్ ఫస్ట్ రండి రాయకపోద్దు, మేము అట్లాగే వచ్చాము. ఎక్కడ మనం ట్యూషన్ పోనవసరం లేదు, కోచింగ్ పోనవసరం
ఖచ్చితంగా సెటిల్ అవుతారని చెప్పేవాడు. రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ప్రస్తుతం నా విషయం, నేను మన సరౌండింగ్లోనే ఉన్నటువంటి గ్రామం మాది వెల్లంకి. 13 సంవత్సరాలు అయితే ఇప్పుడు నేను ఎక్కడెక్కడో ఎక్కడున్నాను మొత్తం మీద మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలిపి సంతోషంగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని చూడలేము. ఇప్పటికీ మా జీవితం అయిపోయింది. ఎందుకంటే 71 ఏళ్ళకి వచ్చేసామంటే మా అదృష్టంలో మిమ్మల్ని చూడవలసి వచ్చింది. సరే వాళ్ళ ఇద్దరు కొడుకు కదా మీరందరూ ఉన్నారు కాబట్టి ఇంత ఆప్యాయతతో ప్రేమతోని మిమ్మల్ని అందరికీ పిలిచిందంటే నా బిడ్డలు నా కొడుకులు చెప్పే భావించుకుంటున్నాను. ఎందుకంటే నిజమే నా బిడ్డలు ఇంతమంది ఉన్నారు, నన్ను అంత ప్రేమతో పిలిపించారు. అది చాలా సంతోషం ఉంటుంది. నేను ఇప్పుడు కూడా నల్గొండ నుంచి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాను. సమయం దొరకదు కదా. ఈ సమయం మన ప్రవాసంతో ఎవరు చూపిస్తారు, ఇంత ప్రేమతో చూపిస్తారో ఎవరు చూపించారు. చూడాలి పిల్లలు ఎవరో వేస్తున్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, మా మంత్రులు ఎట్లా ఉన్నారు, పాపం వీళ్ళ యొక్క చూడే సార్లు కాదు. సరే మొత్తం మీద నాకు ఆపరేషన్ అయింది. నాకు నోటి ఆపరేషన్ అయింది, 2 ఆపరేషన్ అయ్యింది. నా ఇద్దరు కొడుకులు పోయింది, ఒక అల్లుడు పోయింది, భగవంతుడు ఇది. అతను ఇచ్చినటువంటి జీవము అతనే తీసుకున్నాడు. మనకు తెలిసి సంబంధం లేదు దాంతో. కానీ ధైర్యంతో ఉండాలి. ప్రపంచం జీవితంతో ధైర్యంతో ఉండాలి. ఏమి కాదు, వచ్చినాం కాబట్టి పోవాల్సిందే తప్పకుండా. ఎప్పుడో ఒక సమయము నిర్ణయించబడి ఉంది, ఆ సమయంలో తప్పకుండా పోవాల్సిందే. సార్ వాళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో ఉన్న స్పైసెస్ మరియు డ్రై ఫ్రూట్స్లని గిఫ్ట్ ప్యాక్ లాగా చేసుకొని వచ్చి సార్ వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరము కలిసి సార్ వాళ్ళతో గ్రూప్ ఫోటో దిగాము. ఇక్కడ ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటో సెషన్ పెట్టుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత అమ్మాయిలమందరం కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడాము. లావణ్య, వసంతలక్ష్మి, సునీత, వీళ్ళు ముగ్గురు 1 2 3 గో స్టార్ట్. శివ నాకు వీడియో మంచిగా కవర్ చేయరా.
కమాన్ ఫస్ట్ సెకండ్ మాత్రమే మ్యాచ్ ఉంది, థర్డ్ మ్యాచ్ లేదు. 2 points. స్వప్న బయలుదేరిపోతుంది. ఎనర్జీ లేదా ఇప్పుడు తిన్నాడు కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయిందంటే ఉంటాను అది ఇప్పుడు ఇప్పుడు జ్యోతి ఎట్లా దగ్గర దగ్గర పోతున్నా పోయి చెప్తానే ఉన్నా. ఇప్పుడే చెప్పుకున్నాం మా ఎంపీటీసీ గారి గురించి. ఈ మీ లెక్చర్లో ఓనప్పుడు డ్యాన్స్ చేయాల్సిందే పోతున్నాం. కానీ ఎనీవే ఎవరు కానీ కుర్చీ మాత్రం నచ్చుకోవద్దు, కరెక్ట్ కూర్చోవాలంటే. అయితే ఇప్పుడు విజయలక్ష్మి విన్ అయిన ఆనందంలో పడితే బాగుంటుంది. ఫస్ట్ ప్రైజ్ కూర్చునే కిలోమీటర్లా బైరుమాలు వేసే చేతుల మీదుగా కానీ ఈయనే ఓపెన్ చేయాలి. ఇక్కడ గిఫ్ట్గా మా ఫ్రెండ్స్కి ఏమి ఇచ్చారో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. తర్వాత బాయ్స్ కూడా మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ ప్రైజ్ విజయలక్ష్మి. ఇప్పుడు వసంతలక్ష్మి గారు ఫస్ట్ 10,000 ప్రకటించారు. మహాలక్ష్మి 11,000 వేలం మాట్లాడుతున్నాం మీ మీద. అరే వసంతలక్ష్మి 10,000 ఉన్నది, మహాలక్ష్మి 11,000 అంటుంది. రామమ్మ మహాలక్ష్మి కుసమ్మ బైర్మల శుక్రవారం సతీష్ బైర్మల ఇంటి పోయిగా ఫస్ట్ విన్నర్ సూర్యనారాయణ, సెకండ్ విన్నర్ రామకృష్ణ. అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఫంక్షన్ హాల్ ముందు ఫోటో దిగాము.
తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. స్కూల్ దగ్గర కూడా అందరము ఫోటో దిగాము. ఇలా అందరినీ కలుసుకొని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేము జామకాయలు తింటూ ఇలా సెల్ఫీ తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.